అందరికీ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నడుస్తుంది. పీసీ ఘోష్ చైర్మన్‌గా ఉన్న కమిషన్‌కి. కేసీఆర్‌కు, హరీష్ రావుకు, ఈటలందరికి ముగ్గురికి నోటీసులు ఇచ్చిండ్రు. వాళ్ళకి టైం కూడా ఇచ్చిండ్రు రమ్మని. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతోన రాజకీయ, సామాజిక, నీటిపారుదల విశ్లేషకులు వి. ప్రకాష్ అన్న ఉన్నారు. అన్న మీరు కూడా 2, 3 టైమ్స్ పోయినరు కమిషన్. పోయిన ఏమనిపిస్తుంది అన్న దీనిలో? ఇదంతా న్యాయ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చిన అనుకోవాలా, లేకపోతే రాజకీయ కుట్ర, రాజకీయ ప్రేరేపణ అట్లాంటివి ఉన్నాయి అనుకోవాలా? అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే మేడిగడ్డకు ఒక చిన్న ప్రమాదం, ఒక పేరు కుంగిపోయింది. దాని మీద జరగాల్సింది ముందు ఇంజనీర్లతోని విచారణ, ఎంక్వైరీ. దేంతో అంటే అలా ఏం లోపం జరిగింది, ఎందుకు కుంగింది, అది కుంగిందా లేకపోతే ఏదైనా విధ్వంసక చర్య జరిగిందా? ఇంజనీర్లు అయితే చెప్పగలుగుతారు ఇది సహజంగా జరిగిందా లేకపోతే ఏమైనా విధ్వంసక చర్య జరిగిందా. ఎంక్వైరీ జరగాల్సింది ఇంజనీరింగ్ నిపుణులతోని, ఇక్కడ జ్యుడిషియరీ నిపుణులతోని, ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితోని ఎంక్వైరీ చేయడానికి ఏమున్నది ఆడ? పోనీ ఇదేమన్నా అవినీతి మీద ఎంక్వైరీ అంటే కాదు, 1,00,000 కోట్లు అదంతా కాదు, కాదు ఆరోపణలే, అసలు ఆ సబ్జెక్టే కాదు. అవినీతి అనేది ఇలా సబ్జెక్టే కాదు. అవినీతికి సంబంధించి ఏమున్నదంటే ఏమన్నా ఎక్సెస్ పేమెంట్స్ అయినాయా? ఎక్సెస్ పేమెంట్ అయితే అది అవినీతి కిందకి రావాలని ఏం లేదు కదా. కాస్ట్ ఎస్కలేషన్ పెరిగిందా, ఎందుకు ఎక్సెస్ పేమెంట్ అయింది అనేది ఇంజనీర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఒక జ్యుడిషియరీ కమిషన్ వేయాల్సిన అవసరమే లేదు దీనిలో. ఎందుకు ఎందుకు జ్యుడిషియరీ కాలయాపన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, కాలయాపన కోసం కమిషన్లు వేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాలయాపన చేయాల్సిన అవసరమే ఉంది. కేసీఆర్ను తొందరగా పట్టుకొని లోపలేను కదా ఆయన ఉద్దేశం. పాట మర్చిపోయాను, చిన్నప్పుడు స్కూళ్ళల్లో పాడింది. గలగల గోదారి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడల బంగారు పంటలు వండాలి, వాళ్ళ ముంగిట్ల మురిపాలు ఉండాలి, పాలమూరు నల్గొండలో వలసలు ఉండాలి, ఆత్మహత్యలు ఉండాలి, శవాలు ఉండాలి. గలగల గోదావరి తరలిపోకుండా మేడిగడ్డ అనేది అడ్డుగా నిలిచింది. ఆ మేడిగడ్డ లేనంతకాలం, మేడిగడ్డ తలుపు లేనంతకాలం గలగల గోదావరి పరుగు తీస్తూనే ఉండాలి. రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి, ఇంకా అవసరమైతే బనకచెర్ల పోవాలి, బనకచెర్ల నుంచి పెన్నా నది పోవాలి, రాయలసీమలో 4 జిల్లాలకు పోవాలి, ఒంగోలు నెల్లూరు పోవాలి, ఆ తర్వాత ఏమన్నా మిగిలితే కావేరికి పోవాలి, బీజేపీలో కావేరి ఓట్లతో అక్కడ అధికారం రావాలి. ఈ కుట్రలన్నిటికీ వాళ్ళ మేడిగడ్డ అడ్డంగా నిలిచింది కాబట్టే కదా. ఇవన్నీ మేడిగడ్డ ఎంత జాప్యం చేస్తే చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు అంత నెరవేరుతాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు పెట్టిన వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. యాక్చువల్గా ఈ కమిషన్ కూడా మొన్ననే టైం అయిపోయింది, ఆల్రెడీ 400 పేజీల రిపోర్ట్ తయారు చేసినామని చిట్చాట్లో చైర్మన్ పీసీ ఘోష్ గారు చెప్పినట్టుగా చూసినాం వార్త. తర్వాత మళ్ళీ 2 డేస్ గ్యాప్లోనే మళ్ళీ 2 మంత్స్ ఎక్స్టెన్షన్ చేసిండ్రు. ఏమైండొచ్చు? ఏమవుతుంది ఇప్పుడు వాస్తవంగా ఆడ కేసీఆర్ గారిని పిలిచి విచారించాల్సిన అంశాలు ఏం లేవు. కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ, ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు, నీటిపారుదల శాఖ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మాకు నీళ్ళు తొందరగా కావాలి, మీరు ఈ ప్రాజెక్ట్ కట్టండి అని చెప్తారు. వాళ్ళిద్దరేం ఇంజనీర్లు కాదు కదా, ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలి, దీన్ని ముందుకు జరపండి వెనుకకు జరపండి. కాళేశ్వరంలో వచ్చిన ప్రశ్నలు పీసీ ఘోష్ గారు చాలా గొప్ప న్యాయకోవిదుడు. ఆయన విషయంలో ఎవ్వరికేం అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లోక్పాల్గా భారతదేశంలో ఆయననే నియమించారు. బాబ్రీ మస్జిద్ మీద కానీ శశికళ కేసులో కానీ తీర్పులు ఇచ్చిన వ్యక్తి. ఎటువంటి ఊగిసలాట కానీ అవినీతి కానీ ఆయన మీద ఆరోపణలు ఏం లేవు. అటువంటి గొప్ప వ్యక్తికి ఈ సబ్జెక్ట్ అప్పచెప్పారు. ఇప్పటికి 7 సార్లు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అవసరమే లేదు వాస్తవంగా, ఎందుకంటే ఆడ పెద్దగా చర్చించాల్సిన అంశాలు కూడా లేవు. అన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి, తర్వాత ఇంజనీర్లు సమాధానం చెప్పాల్సినవి ఉన్నాయి తప్ప రాజకీయ నాయకులకో ముఖ్యమంత్రికో అవసరమే లేదు. సరే నోటీస్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని అంటే కొంతమంది ఇంజనీర్లు కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేశారు. ఏంటి ఆరోపణలు? నంబర్ 1 ఆరోపణ ఏంటంటే ఈ కాస్ట్ ఎందుకు పెరిగింది అనే దాని మీద ముఖ్యమంత్రి గారి ఒపీనియన్ కూడా తీసుకోవాలనుకున్నారు ఆయన. ఇంజనీర్లు చెప్పారు ఎందుకు పెరిగిందో, చాలా సాక్ష్యాధారాలతో సహా చెప్పారు. కాగ్ రిపోర్ట్స్ కూడా, కాగులో కూడా కాగ్ అదే ప్రశ్నించింది, మేడిగడ్డకి ఎందుకు ఇంత కాస్ట్ పెరిగింది అంటే దానికి కాగ్ రిపోర్టే సమాధానం ఉంది. కాగులో ఉన్న
అంశాల మీద హరిరామ్ గారు ప్రభుత్వం తరఫున ఇచ్చిన సమాధానం ఈఎన్సి అది ఉన్నది. ఉన్నాక కూడా కొన్ని అనుమానాలు ఆయన మీద కొన్ని చేసిన ఆరోపణలు ఆయన ద్వారానే విచారించాలనుకున్నారు వాళ్ళు. తప్పేం లేదు, ఘోష్ గారు అడగడంలో తప్పలేదు. కేసీఆర్ గారు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఎందుకు ఈ సుందిల్లా అన్నారం కిందికి దిగువకు జరపాల్సి వచ్చింది అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారని ఇంజనీర్ చెప్తాడు. డ్యామ్ సేఫ్టీ డ్యామ్కు సంబంధించిన నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళేమో ఇక్కడ ఈ అనుకూల పరిస్థితులు లేకుండా అందుకే జరపమని చెప్పి ఒకరు చెప్తారు కదా రెండోది జరపమన్నాడని. ఆ ముఖ్యమంత్రి ఎందుకు జరపమంటాడు? ముఖ్యమంత్రి ఏం ఇంజనీర్ కాదు కదా. ఈ కాంట్రవర్సీకి తెరపడాలి. రెండవది ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ మీద విచారణ జరపమన్నారు. ఇర్రెగ్యులారిటీస్ అంటే ఏంది? అన్నారంలో సీపేజ్ వచ్చింది, ఎందుకు సీపేజ్ వచ్చింది? డిపిఆర్లో ఉన్న కాడ ఎందుకు కట్టలేదు? మేడిగడ్డ విషయంలో పిఆర్ ఎందుకు కుంగింది? ముందు షీట్ ఫైల్స్ అనుకొని మళ్ళీ సీకెండ్ ఫైల్స్కి ఎందుకు పోయిళ్ళు? ఇట్లాంటి అనేక అంశాల మీద ముఖ్యమంత్రి చెప్పిండు అనుకుందని చెప్పారు. ఇంకొక ఆయన ఏమన్నాడు, సిడిఓ డ్యామ్ డిజైన్ చేసిన అతను మేడిగడ్డ, ఆయన ఏమన్నాడంటే మాకు టైం ఇవ్వలేదు సరిపోను, అందుకని మేము తొందర అయింది అన్నాడు. ముఖ్యమంత్రి మాకు టైం ఇవ్వలేదు అన్నాడు. ఓఎండ్ఎం చూడాల్సిన ఆయన ఏమన్నాడు, మాకు ఎండాకాలంలో 1 నెల రోజులు బ్యారేజ్ దగ్గర నీళ్ళని నిల్వ చేయొద్దు, మేము పనులు చేసుకోవాలంటే మాకు అవకాశం ఇవ్వలేదు అన్నాడు. అంటే వీటి మీద ఆన్సర్స్ మళ్ళీ ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి మీద, అప్పటి సాగునీటి శాఖ మంత్రి మీద ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళు జవాబులు ఇవ్వాలి కదా. ఆ మేరకు పిలిచారు తప్ప పెద్దగా ఇంట్లో అరెస్ట్ చేసేది లేదు. ఆయన మీద అవినీతికి సంబంధించి ఏ ఒక్కరు చెప్పలేదు అక్కడ. ఇప్పుడు ఒక్కటి షూరిటీ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాం, కామన్ సెన్స్. దాదాపు 7 సంవత్సరాల నుంచి చెప్తుండ్రు కాళేశ్వరంలో అవినీతి అని. ఒకసారి జలశక్తి శాఖ మంత్రి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు అని అన్నాడు. రెండవది నిన్న సుప్రీంకోర్టు చెప్పింది, చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అది. ఇప్పుడు ఇన్నిసార్లు అవినీతి అని చెప్పుకుంటూ వచ్చిన రాహుల్ గాంధీ కూడా అన్నాడు 1,00,000 కోట్లు తిన్నారు. మరి ఎవరైనా దరఖాస్తు ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి? కమిషన్కి. కమిషనే కాదు, అవినీతి మీద పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వలేదు కదా. అవినీతి మీద ఇంజనీర్ల మీద దరఖాస్తు ఇచ్చారు. అవినీతి ఉన్నదని చెప్పడానికి ఎక్కడన్నా ఒక్క కాడ కంప్లైంట్ ఇచ్చిందా? విచారణ జరపాలంటే కంప్లైంట్ ఉండాలి కదా. ఇచ్చిందా? ఊరికే మైక్ పెట్టి టీవీల ముందు మాట్లాడు, యూట్యూబ్ల ముందు మాట్లాడు, నోటికొచ్చినట్టు బహిరంగ సభల్లో మాట్లాడు తప్పితే ముఖ్యమంత్రి ఇచ్చిండా? కొన్ని కాళేశ్వరం టర్మ్స్ రెఫరెన్స్లో ఘోష్ గారికి అవినీతి మీద విచారణ జరపాలని ఇచ్చిండా? కేసీఆర్ మెదాంతరంగా చేసి ఏం చేసిండంటే రాత్రి మొగల్లో ఆయనే పనులు మానిటరింగ్ చేశాడు. తన దగ్గర స్క్రీన్ ద్వారా ఫాస్ట్ కావాలి, 2-3 సంవత్సరాల్లో నాకు ప్రాజెక్ట్ అయిపోవాలని చెప్పేసి వెంబడబడ్డాడు. అంత మాత్రం నాణ్యతను లోపం చేయమని చెప్పిండా? వాస్తవంగా నాణ్యత లోపం ఉన్నది అక్కడ. మీ ద్వారా నేను చెప్తున్నా, రాజీవ్ రంజన్ ఉండే కదా మన విజిలెన్స్ కమిషనర్, అవును, అర్ధాంతరంగా చనిపోయిండు. ఆ హోదాలో ఉన్నప్పుడే చనిపోయిండు ఆయన, హార్ట్ అటాక్తో. ఆయన బాధ్యతలు ఇవ్వగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన పోయి ఇంజనీర్లతోని ఎక్కడెక్కడైతే మేడిగడ్డకు సంబంధించిన కొన్ని తీసి నాణ్యత కోసం ల్యాబ్ పంపించినప్పుడు ఆ పియర్స్ ఉండాల్సిన నాణ్యత కంటే 24% ఎక్కువ నాణ్యతతో ఉన్నాయని చెప్పి వచ్చింది. ఇప్పుడు 100% ఉండాల్సిన నాణ్యత 124% ఉంది. మరి ఎందుకు కుంగినాయి? కుంగడానికి ఏదైనా కారణం కావచ్చు. నేనేమంటున్నా అంటే మీరు గతంలో ఏదో బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉండొచ్చు. గతంలో కాదు, మొదటి నుంచి చెప్తున్నాను నేను. దాని మీద విచారణ జరగలేదు, ఎటు తెలుస్తుంది? అదే విచారణ ఎవరు చేయాలి? ఎన్డీఎస్ఏ చేయాలి. ఇప్పుడు 3 మీటర్ల మందం ఉన్న రాఫ్ట్, ఈ రాఫ్ట్ మీద ఒకటే పియర్ ఉందనుకోండి, కుంగుతుంది అనుకుందాం. బట్ ఈ రాఫ్ట్ మీద 11 పియర్స్ ఉన్నాయి. ఓకే, 11 పియర్స్ ఉన్నప్పుడు కింద ఇసుక కదిలినప్పుడు రాఫ్ట్ ఏం కావాలి? కదులుతుంది, కిందికి రావాలి ఇట్లా. అయితే 11 అటుపక్కన 3 పియర్స్ దాని మీద గట్టి ఉన్నాయి, ఇటు పక్కన 8 పియర్స్ గట్టి ఉన్నాయి. మధ్యలో ఒక పియరు కొంచెం కుంగింది, ఒక 2 పియర్స్ కొంచెం క్రాక్స్ వచ్చినాయి. అది సాధ్యమైంది అట్లా పోతే మొత్తం 11 గుంగాలి. ఇంకోటి 11 అయితే మొత్తం భూమిలోకి గుంగాలి. లేకపోతే అటుపక్క ఇటు పక్కన ఇసుకున్నది కాబట్టి గిట్లన్న కావాలి. మరి మధ్యలో ఇక్కడ
గడపరతోనో లేకుంటే ఇంకో దాంతోనో బ్రేక్ చేసినట్టు ఎట్లా వస్తుంది? అట్లా ఒక్కటి కుంగడం సాధ్యమైద్దా? అవుతుందా? రెండవది, కుంగినప్పుడు స్లో కుంగుతుంది, ఒకసారి దన్న పడదు. విధ్వంసం అని పడదు. కుంగేటప్పుడు పరపర పరపర అని సౌండ్ వచ్చి క్రాక్స్ వస్తాయి. బాంబు పేల్చినట్టు కిలోమీటర్న్నర దూరంలో ఉన్న ఇంజనీర్ల ఆఫీస్కి ఎట్లా పడుతుంది? కరెక్టే, మన ఇల్లు ఏదైనా పర్యవస్తేనే మెల్లమెల్లగా ఈ రోజు ఇప్పుడు అది కూడా ఇల్లు నిందా కనిపిస్తుంది. 1.5 ఫీట్లే అది కుంగింది. 3 రోజులు పట్టింది ఆ 1.5 ఫీట్లు కుంగడానికి. ఓకే, మరి సౌండ్ ఎట్లా వచ్చింది? ఆ ధ్వనికి అంతరార్థం ఏంది? కానీ ఎందుకు హైలైట్ చేయలేకపోయినారు బీఆర్ఎస్ లేకపోతే మీలాంటి విశ్లేషకులు? నేనేం ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో అని వెయిట్ చేశాను. నిజంగానే అట్లా సౌండ్ వచ్చే అవకాశం ఉందా, వాళ్ళు ఏం చెప్తారు అని చెప్పి. అయితే నాకు ఈ గ్రానైట్ వాళ్ళు చెప్పారు నీళ్ళల్లో బ్లాస్ట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది అని. ఓకే, కాబట్టి వాళ్ళు బ్లాస్టింగ్ చేస్తూ ఉంటారు కదా. నేనైతే కేసీఆర్ చెప్పినా కూడా కన్విన్స్ గాను, అది బ్లాస్ట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను నేను. కేసీఆర్ కూడా అన్నారు కదా అప్పట్లో, కంప్లైంట్ కూడా చేసిండ్రు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటే అక్కడ జైలు పెద్ద సౌండ్తోని ఏదో జరిగిందని వెంకటేశ్వర్ల గారికి ఇన్ఫార్మ్ చేశారు, ఈఎన్సీకి. ఆయన సీఎం గారికి చెప్పారు. సీఎం గారు వెంటనే మాధవపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు. ఆ రాత్రి పోయి ఇచ్చారు. తెల్లారి పేపర్లు అన్నింటిలో అదే వచ్చింది, పెద్ద శబ్దంతో మేడిగడ. అవును, అన్ని పేపర్ అదే వచ్చింది. మరి ఇక దానికి ఆన్సర్ ఏంది? దానికి ఇంజనీర్లు ఏమంటారంటే కుంగితే అట్లా ఉండదు సార్, అట్లా వర్టికల్గా క్రాక్స్ రావు, ఇట్లా ఉరిగినట్టు అవుతుంది. అయినా రాఫ్ట్ 3 మీటర్ల మందం ఉన్న రాఫ్ట్ అట్లా మధ్యలో బ్రేక్ అవుతుందా? కుంగుతుందా? మన ఇంజనీర్స్ ఈ కమిషన్ కిందకి చెప్పలే ఈ విషయాన్ని. ఇప్పుడు వాళ్ళకి అది మైండ్లో ఉందో లేదో ఆ అంశం. ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద పడ్డ నిందను కడుక్కునే దానిలో ఉన్నారు. ఓకే, మా మీద గేడు వస్తుంది అని. బట్ 100% బ్లాస్ట్ అది. ఇంకోటి, ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనాక 6 వారాలు ఉన్నదనంగా అవుతుందా? కరెక్ట్, ఎలక్షన్ ముందు. అంతకంటే ముందు 1 year బిఫోర్, ఇది 23 అక్టోబర్ 21 నాడు జరిగింది. 22 జూలై 15 నాడు, 22 జూలై 15, అంతకంటే ఒక 13 నెలల ముందు చరిత్రలో ఎన్నడూ రానంత వరద మేడిగడ్డకు వచ్చింది. మేడిగడ్డ కట్టేటప్పుడు 500 సంవత్సరాల చరిత్ర తీశారు, ఫ్లడ్ చరిత్ర తీస్తే అక్కడ నుంచి పోయింది ఎంత అంటే 28,25,000 క్యూసెక్స్. ఆ రోజు పోయింది ఎంత? 22 జూలై 15 నాడు 28,75,000 క్యూసెక్స్. అంటే 500 సంవత్సరాల వరదను మించిన రికార్డు వరద పోయింది. ఎట్లా తట్టుకున్నది? అంత పెద్ద వరదకు తట్టుకున్న మేడిగడ్డ నీళ్లు 11 టీఎంసీలు నిల్వ ఉన్నప్పుడు ఎటువంటి ఒత్తిడి లేదు, ఎటువంటి వరద లేదు, ఎట్లా కుంగుతుంది? కానీ అసలు బ్యారేజీలలో నీటిని మలుపొచ్చు బ్యారేజ్ ద్వారా, కానీ నీటి నిల్వ చేయకూడదు. ఇది రకరకాల బ్యారేజీల్లో ఇదే సిస్టమ్ ఉంది, ఇక్కడ మాత్రమే ఈ వాటర్ నిల్వ, అదే తప్పు అంటున్నారు. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇప్పటిదాకా కాళేశ్వరం మీద మాట్లాడినలో, నేను ఒకరిద్దరు ఇంజనీర్లను వదిలిపెడితే, శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళను ఒకరిద్దరు ఇంజనీర్లను వదిలిపెడితే, అంటే మిగతా ఇంజనీర్లను కూడా కలుపుకొని చెప్తున్నా, వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు అంటే మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు. ఇవాళ ఒక్కొక్కరు తోడుకలు తీస్తా. ఇదివరకు చెప్పినా కదా మీకు. అవును, మేడిగడ్డ మీద మాట్లాడితే నేను మ్యాడ్ అయిపోతా. మీరు ఏదో మాట కూడా మాట్లాడింది, తోడుకలు తీస్తే. ఇప్పుడు ఎందుకంటే కులేశ్వరం అన్న వాళ్ళను, ఒక్క నిమిషం, కులేశ్వరం అని ఎవరన్నా కూడా సరే, ఇప్పుడు భాషను నేను రిపీట్ చేయదలుచుకోలేదు, కానీ ఇప్పుడు మేడిగడ్డ అనేది ఒక ఏనుగు, కాళేశ్వరం అనేది ఒక ఏనుగు. ఈ ఏనుగు ఎట్లున్నదో చూడమని చెప్పి ఓ 4 గుడ్డలను పంపుతారు దాని మీదకి. ఒకడు ఏం చేస్తాడు, ఇట్లా ఏనుగు విప్ పట్టుకుంటాడు, కాళేశ్వరం అనేది గోడలాగా ఉందంటాడు. ఒకడు ఏం చేస్తాడంటే తోక పట్టుకుంటాడు, గుడ్డోడు కదా, వానికి కనబడేది అది ఒకటే, పట్టుకున్నదే కనబడుతుంది, అది పాములాగా పొడుగున్నది అని అంటాడు. ఒకడు చెవులు పట్టుకుంటాడు, ఈ డొప్పలాగా ఉన్నది అని అంటాడు. ఒకడు కాలు పట్టుకుంటాడు, ఈ స్తంభంలాగా ఉన్నది అంటాడు. సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, విశ్లేషకులు, కొంతమంది మాజీ ఐఏఎస్లు, వీళ్ళంతా కూడా ఈ 4 గుడ్డోళ్ళలాగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళకు దాని గురించి అక్షరాభ్యాసం కూడా చేయలేదు, నీళ్ళ గురించి వీళ్ళకి ఎవరికి. నిన్న ఒక విశ్లేషకుడు అంటాడు, 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ విశ్లేషకునికి. ఆయన 5 నిమిషాలల్లో
ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి జరిగితే దాని మీద ఒక అర్ధగంట చెప్తాడు. బెలూచిస్తాన్ గురించి గంటల గంటలు చెప్తాడు. ఆయన ఎవరో నాకు అర్థమైంది. నీకు అర్థమైంది కానీ నేను ఆ విశ్లేషకుడిని ఒకటే అడుగుతున్నా. నిన్న వీడియోలో చూసా, ప్రొఫెసర్ గారు ధవళేశ్వరం ఆనకట్ట 170 ఏళ్ళ నుంచి చెక్కు చెదరకుండా ఉన్నది అని మీరు చెప్తున్నారంటే మీకు దాని మీద ఎంత అవగాహన ఉందో నాకు అర్థమవుతున్నది. ఆ వారే మళ్ళీ ఏమంటారంటే వారితో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ జేఏసీ రథసారథితో సహా వాళ్ళు ఏమంటారంటే నాగార్జున సాగర్ ఒక్క పిల్లరన్నా కుంగిపోయిందా 70 ఏళ్ళ నుంచి? శ్రీరామ్ సాగర్ది ఒక్క పిల్లరైనా కుంగిపోయిందా? శ్రీశైలంది ఒక్క పిల్లరైనా కుంగిపోయిందా? అంటే డ్యామ్కున్న బ్యారేజీకి తేడా తెలియని వాళ్ళను మిమ్మల్ని మేము ఎందుకు గౌరవించాలి? అవును, ఇవన్నీ ఈ 10 మిలియన్స్ పీపుల్కి ఏం చెప్తారు మీరు? మీకు డ్యామ్కు బ్యారేజ్కు తేడా తెలియదు. మిమ్మల్ని గుడ్డి వాళ్ళు అనుకోకపోతే నేను ఏమనుకోవాలి? ఏను కథ చెప్తే తప్పెట్లయితుంది మీ గురించి? అలా పంపించండి ఇవి ఖచ్చితంగా పంపిస్తారు. నేనేమంటున్నా అంటే చాలామంది నిన్న ఒక ఛానల్లో అద్దంకి దయాకర్ నాతో ఆర్గ్యూ చేస్తూ లైవ్లో ఇది బ్యారేజీ చాలా తేలిక, డ్యామ్ కట్టడం చాలా కష్టం. చూడడానికి బ్యారేజ్ చిన్నది, ఖర్చు తక్కువ, డ్యామ్ పెద్దది, కానీ డ్యామ్ కట్టడం ఈజీ, బ్యారేజ్ నీళ్ళలో కట్టాలి కదా. తర్వాత రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ఇసుకల బ్యారేజ్ కడతారా అన్నప్పుడే చెప్పగలిగేటట్టు సమాధానం చెప్పాం. బ్యారేజ్ ఇసుకలనే కడతారు. కానీ మొన్న కూడా ఒక విశ్లేషకుడు చాలా, అంటే వీళ్ళని ఎవరిని నేను వేరే విషయాలు తప్పుపట్టా, ఈ విశ్లేషకులు నిజంగానే మంచి విశ్లేషకులు. ఆయన కొంచెం వామపక్ష భావాలన్న విశ్లేషకుడు. ఆయన ఒక ఛానల్లో నాతో ఇంటరాక్ట్ అవుతూ ఆయన కూడా ఇట్లే అంటాడు అన్నట్టు, కింద ఎక్కడైతే అట్టడుగున గట్టి భూమి తలిగేదాకా పిల్లర్స్ వేయాలి కదా, అట్లయితే డ్యామ్ అవుతుంది. అది అవును, అట్టడుగున రాయి దొరికేదాకా వేయాలి కదా, అది డ్యామ్ అవుతుంది. అంటే మరి ఏం చేయకుండానే అలవోకగా నీళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? మీకు ఏం తెలుసు అని మాట్లాడతారు? ఇప్పుడు వీళ్ళందరూ కామెంట్స్ బేస్ చేసుకునే కదా విచారణ. అంటే వీళ్ళు వేరే దానిలో నిష్ణాతులు కావచ్చు, వాళ్ళు తెలియని సబ్జెక్టులు ఎందుకు వెళ్ళి పెడతారు అంటే గుడ్డి వాళ్ళని ఎందుకంటున్నాను నేను? వాళ్ళ కళ్ళుండే నాకు తెలుసు కదా. అంటే ఈ సబ్జెక్టులో గుడ్డి వాళ్ళు నేను అందుకే వాళ్ళని ఏమంటలేను, కానీ ప్రేక్షకులకు దండం పెట్టి చెప్తున్నా మీ ద్వారా, ఈ గుడ్డి వాళ్ళు చెప్పే విషయాలను నమ్మకండి. ఈ బ్యారేజీలన్నీ మళ్ళా కట్టుకున్నారు ఆంధ్రలో అనే విషయం మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా చాలాసార్లు చెప్పాము. డ్యామ్లు అనేటివి రాళ్ళ మీద కడతారు కాబట్టి గట్టిగా ఉంటాయి, ఇసుకలనే కడతారు బ్యారేజీలు, వీళ్ళకి తెలియదు. వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడితే మీరు నమ్మకండి. దయచేసి వీళ్ళు మాట్లాడే కాళేశ్వరం గురించో నీళ్ళ గురించో మాట్లాడితే మీరు ఓపెన్ చేయకండి ఆ యూట్యూబ్ని. వాళ్ళు వేరే దాని మీద మాట్లాడినవి ఓపెన్ చేయండి, ఎందుకంటే దీని మీద వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు కేసీఆర్ నోటీస్ ఇచ్చి, వాళ్ళకి నోటీస్ ఇచ్చి, వీళ్ళకి నోటీస్ ఇచ్చి, ఇదంతా నిజంగానే ఏదో న్యాయం కోసం జరుగుతున్న విచారణలాగా చూడాలా, లేకపోతే ఒక రాజకీయ ప్రతిచర్య? అంటే ఆయనకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏవైతే ఉంటాయో పీసీ ఘోష్ గారికి, ఆ పరిధిలో విచారణ జరుగుతుంది. ఆయన చాలా నోబుల్ పర్సన్, 100కి 200% ఆయన నిజాయితీపరుడు. ఆయన ఎవ్వరు ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎల్ నరసింహారెడ్డికి ఆయనకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఎల్ నరసింహారెడ్డి గారికి వారు కూడా మంచి జడ్జి, వారు కూడా మంచి న్యాయవాది ఉండే మా జిల్లా. నాకు ఆయన కూడా నేను చేతిలో దండం పెడతాను, నాకు చాలా గౌరవం ఆయన అంటే. ఒక్క చిన్న పొరపాటు చేశాడు ఆయన. ఏ జ్యుడిషియరీ కమిషన్ అయితే ఆయనతో వేశారో ఆ అంశాల మీద చిట్చాట్ చేస్తూ అసలు చేయకూడదు, చేస్తూ అప్పటి వరకు జరిగింది అని కూడా చెప్పొచ్చు. కానీ ఒక రకంగా తీర్పును ప్రభావితం చేయగలిగే అంశాలను విచారణ మొదలుపెట్టక ముందే చెప్పాడు. అంటే ప్రెజుడైజ్ అయ్యిండు. ఇప్పుడు కూడా ప్రెజుడైజ్ అయ్యిండు అనేది ఒకటి వచ్చింది. ప్రెజుడైజ్ కావడానికి కారణం ఏంటి అంటే ఆయన వెనకాల ఒక అంశం ఉంది. క్యాంపస్లో కబ్జా చేశారు క్యాంపస్ భూములు అనే అంశం మీద ఆయన ఏదో సిఫారసు చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది ఒక అభియోగం ఉంది ఆయన మీద. కానీ ఇప్పుడు కూడా మొన్న ఆల్రెడీ అయిపోయింది విచారణ అని చెప్పి చిట్చాట్ చేసిండ్రు పీసీ ఘోష్ గారు. చేసిన తర్వాత మరుసటి పేపర్లు ఏమొచ్చినాయి వార్తలు, కర్మకర్త క్రియ కేసీఆర్, పేపర్ బాధ్యుడు. పేపర్ వాళ్ళను రాసిన వాటిని పీసీ ఘోష్ గారు పట్టించుకోరు, మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అట్లా చెప్పాడు పీసీ ఘోష్, అట్లా చెప్పాడు. నేను 100% చెప్పగలుగుతాను. పీసీ ఘోష్ గారు తన పరిధిలోనే మాట్లాడతారు. అయితే వీళ్ళు ఎక్స్ట్రా రాసిండ్రు. వీళ్ళు ఏం చేస్తారంటే
ఇక మన సంగతి తెలుసు, గద్దె ఎగిరిందంటే ఎద్దు ఎగిరిందని రాస్తారు. అందరు జర్నలిస్టులు అంటలేను, కొంతమంది జర్నలిస్టులు ఉంటారు, జనం దాన్ని వక్రీకరిస్తారు కూడా. వాళ్ళు కొద్దిగా రాసినా కూడా జనం దాన్ని వక్రీకరిస్తారు, ఇంటర్ప్రిట్ చేస్తారు. వీళ్ళు ఎక్కడో ఆఫీస్లో కొంత తెలుసుకొని ఉంటారు, ఓ 400 పేజీలు టైప్ చేసి పెట్టినామని చెప్పుంటారు వాళ్ళు. అయితే కొన్ని గ్యాప్స్ ఉంటాయి అందులో. ఎందుకంటే పీసీ ఘోష్ గారు వీరి మీద వచ్చిన అభియోగాల మీద వారిని అడగకుండా జడ్జిమెంట్ ఇవ్వడు. ఓకే, అది నేను ఎప్పుడో చెప్పిన మీడియాలో. కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద వచ్చిన కొన్ని అభియోగాలు ఉన్నాయి, అభియోగాల మీద ఆయన వాళ్ళని విచారించి జడ్జిమెంట్ ఇస్తాడు అని చెప్పాను. ఇప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని. ఎందుకు రాకూడదు? 100% రావాలి. ఒకవేళ ఆయన రాకపోయినా ఆన్లైన్లోనైనా ఆయనతో ఇంటర్వ్యూ చేస్తారు. ఇది ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది రాజకీయాల్లో? ఏం ఫరక పడేది ఏముంటుంది? ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన వ్యక్తి ప్రభుత్వం నియమించిన కమిషను మిమ్మల్ని విచారించాలన్నప్పుడు పోవాల్సిందే కదా, తప్పదు కదా. కానీ అది ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొకరికి క్లైమ్ చేసే అవకాశం కూడా ఉంది కదా. ఏది? కేసీఆర్ గుంజినం బయటికి గుంజినం చూసిండ్రా? అంటే ఈ మూర్ఖులు కొంతమంది వినేటోళ్ళు ఉంటారు ఆ మాటల్ని, కొంతమంది మూర్ఖులు విశ్లేషించేటోళ్ళు ఉంటారు. అందరు మూర్ఖులు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది వాళ్ళు కొంతమంది వీళ్ళు కొంతమంది. ఒక పక్కన వాళ్ళే ఒప్పుకుంటారు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమనంటే, మేము నీళ్ళు ఎత్తిపోయకపోయినా కూడా 3 కోట్ల టన్నుల పంట తీసినామన్నారు. అవును. అంటే మరి ఏం చేస్తే వచ్చినాయి ఇవేం చేస్తే వచ్చినాయి చెప్పండి? పొన్నాల లక్ష్మణ్ గారు అడిగారు, మరి మీరు ఏం చేసిండ్రు ఇంత పంట రావడానికి? కొత్తగా ఏమన్నా చేసిండ్లా? కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్లా? కాలువలు తవ్విండ్లా? ప్రాజెక్టులు కట్టిండ్లా? మరి ఇంత పంట ఎట్లా వచ్చింది? కాళేశ్వరం పంపులో ఆన్ చేయలేదు, మరి ఎట్లా వచ్చింది? అంటే అంతకుముందు కాళేశ్వరం నీళ్ళతోని నింపుకున్న వాటితోని లేదా భూగర్భ జలాలు పెరగడం వల్ల వాటి వల్ల కదా పంట వచ్చింది. దాని క్రెడిట్ ఎవరికి పోతుంది? మళ్ళీ అంతకుముందు పాలకులకు పోతుంది కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు లేవు, 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు అని ఒక వర్షన్ ఉంది. రెండోది ఈ ఆరోపణ వల్ల సార్ నష్టం. ఈ రెండింటిని ఎట్లా బేరీ చేస్తారు మీరు? నీళ్ళ గురించి ఏమి తెలియని వాళ్ళు లేదా కేసీఆర్ మీద ఒంటి నిండా ద్వేషం నింపుకున్న వాళ్ళేమో తెలియక మాట్లాడుతున్నారు, వీళ్ళేమో తెలిసి కూడా ఆయనను బదనాం చేయడానికి మాట్లాడుతున్నారు. ఒకటి శివారెడ్డి ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నెహ్రూ 63 జూలైలో మొదలుపెట్టిండు, శ్రీశైలం కూడా దాదాపు అప్పుడే మొదలుపెట్టారు, ఒక్కరోజు తేడాతో. నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి కాలువల ద్వారా? తెలంగాణ వచ్చినాక వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక, తెలంగాణ కంటే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన టైంలో, అంటే మొత్తం కాకతీయ కాలువకు పొలాలకు నీళ్లు కొద్ది దూరమైనా, జమ్మికుంట దాకానైనా, వరంగల్ దాకానైనా, హుజరాబాద్ దాకానైనా ఎప్పుడు వచ్చినాయంటే 85-90లో వచ్చినాయి. అంటే 25 సంవత్సరాలు పట్టింది కదా. నాగరసారి ఇప్పుడు మొదలుపెట్టిండు 55లో మొదలుపెట్టిండు. 55 అక్టోబర్ 10 నాడు శంకుస్థాపన చేసిండు నెహ్రూ. మరి నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? నెహ్రూ చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ వచ్చి ప్రధాన కాలువకు 67లో 68లో నీళ్లు విడుదల చేసింది. పంట పొలాలకు వచ్చేసరికి 72-74 అయింది. అంటే దాదాపు 20 సంవత్సరాలు పట్టింది కదా. అది 60 కోట్లతో మొదలు పెడితే 6,000 కోట్లు అయింది శ్రీరామ్ సాగర్. ఈ 75 కోట్లు అవుతుంది అనుకున్నది 4,000 కోట్లు దాటింది. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాజెక్టు కట్టంగానే నీళ్ళు వస్తాయా? ఇప్పుడు స్తంభాలు వేసి స్లాబ్ పోయంగానే ఇళ్ళలో పోతామా? ఇంటీరియర్స్ కావాలి కదా. స్తంభాలు వేయడం, పిల్లర్స్ వేయడం, స్లాబ్ వేయడం ఎన్ని రోజుల్లో ఎత్తారు, ఇంటీరియర్స్ ఎన్ని రోజులు పడుతుంది? అదే ఎక్కువ రోజులు పడుతుంది. ఇప్పుడు ప్రతి పంట పొలం దాకా కాలువ పోవాలంటే చాలా సమస్యలు ఉంటాయి. ఫస్ట్ రైతులు భూములు ఇయ్యరు, అవి అక్విజిషన్ చేయరు. నేను చాలా చూసిన ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత ఫైనల్ క్వశ్చన్ అన్న, కేసీఆర్ అరెస్ట్ అని పెట్టేస్తున్నారు, ఏమవుతుంది? ఇక కేసీఆర్ జైలుకే. అది కూడా ఉన్నాయి. ఏమి కాదు, ఆశాభంగం అవుతుంది వీళ్ళకు. ఎవరైతే అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆశాభంగం అవుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు నీళ్ళ గురించే కాదు, కమిషన్ల గురించి కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు న్యాయవాదులు లేరు. ఓకే, ఈ మాట్లాడే వాళ్ళలో ఒక్కరన్నారా? కమిషన్లు సిఫారసులు చేస్తాయి, ఆ సిఫారసు ఏమైందని చెప్తారు. సిఫారసులు చేస్తే దాని మీద మళ్ళీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ నడపాలి. క్రిమినల్ ప్రొసీడింగ్స్ నడిపి వాళ్ళు నిజంగానే అది అందులో ప్రూవ్ అయితే, ప్రాసిక్యూషన్ కనుక ప్రూవ్ చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. అవన్నీ నడిపి నెక్స్ట్ ఎలక్షన్. అసలు కేసీఆర్ మీద అభియోగాలు లేవు కదా. శిక్ష కమిషన్ వేస్తుందా, కమిషన్ సూచిస్తుందా అని చెప్పడానికి అభియోగాలు లేవు కదా. ఇప్పుడు పీసీ ఘోష్ గారు ఎక్కడి నుంచో ప్రశ్నలు లేరు, ఇంజనీర్లు చెప్పిన వాటిలోకి వెళ్ళి ఆయన ముందట వచ్చిన కొంతమంది అఫిడవిట్లు ఇచ్చారు కదా. ఈ ఘనమైన పెద్ద మనుషులు అఫిడవిట్లు ఇచ్చిన వాళ్ళు ఏమన్నారు తెలుసా?
మీ సాక్ష్యాధారాలు ఏవి మీరు మాట్లాడే మాటలు కానీ అడిగారు ఘోష్ గారు. లేవన్నారు. ఆహా, మీడియాలో వచ్చిన వాటిని బట్టి మేము చెప్పినాం అన్నారు. ఉమ్, మంచిదండి, మీరు వెళ్ళి రావచ్చు అని చెప్పాడు. ఉమ్. ఏమైనా ఆధారాలు ఉంటే రండి తీసుకుంటా అని చెప్పాడు. ఇవ్వలే ఆధారం. లేవు ఆధారాలు, వాళ్ళ దగ్గర ఏముంటాయి? గాలి మాటలకు ఆధారాలు ఉంటాయి. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. ఎనీవే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. బట్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెలందరూ ముగ్గురు ఆల్మోస్ట్ అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.